మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము మార్క్సు వార్త 1వ అధ్యాయం 41వ వచనము. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి వచ్చి చేసిన ప్రార్థన గురించి ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థనకు ఎలాంటి జవాబిస్తాడో అన్న విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కుష్ఠరోగం కలిగిన వ్యక్తి, నిరాశ నిస్పృహల్లో నుంచి వచ్చిన వ్యక్తి, అతని యొక్క జీవితము దుర్భరముగా ఉన్నది. శారీరక ఆరోగ్యం లేక మానసికంగా కృంగిన స్థితి, మరి సామాజికముగా వెలివేయబడిన స్థితి, అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభువారి యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా అతని యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎదుట మోకానటము చాలా అద్భుతమైన విషయము. నిజంగా దేవుని సన్నిధిలో భక్తితో వినయంతో ఉండవలసిన వారమై ఉన్నాం. కుష్ఠరోగి అంత రోగంతో ఉన్నప్పటికీ ప్రభు ఎదుట మోకాళ్ళుని భక్తితో ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనలో నీకిష్టమైతే అనటములో అతని యొక్క అణుకువ విధేయత కూడా ఉన్నాయి. నీవు చేయగలవు అనటంలో ప్రభువారి పట్ల నమ్మకం ఉన్నది. నన్ను శుద్ధిని చేయంటే తన అవసరతను అంగీకరించాడు. నన్ను దీవించు అని కాకుండా నన్ను శుద్ధిని చేయని తన అవసరత ఏమిటో దానినే అడిగాడు. నన్ను శుద్ధినిగా చేయని అడగటంలో అది కేవలం వ్యక్తిగతమైన అవసరత. అతని విన్నపము క్లుప్తముగా ఉన్నది. అది నన్ను శుద్ధిని చేయి. నిజంగా అద్భుతమైన ప్రార్థన కుష్ఠరోగి చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏది అవసరత అయినదో అదే స్పష్టముగా ప్రభు సన్నిధిలో అతడు వేడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడ్డాడు. ఆయన కనికరం చూపించాడు. ఆయన కరుణా సంపన్నుడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. తన యొద్దకొచ్చు వారికి కృపచూపుట్లో ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దీన స్థితిలో వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ప్రభు కనికరపడి అతని పట్ల ప్రేమను చూపించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన చేయి చాపి అతన్ని ముట్టి స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు చేయి చాపి అతన్ని ముట్టుకున్నాడు. అంతేకాకుండా నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే అని చెప్పి శుద్ధుడు కమ్మని ఆయన చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ధర్మశాస్త్ర ప్రకారము కుష్ఠవ్యాధి గల వ్యక్తిని తాకటం ఒక వ్యక్తిని అపవిత్రునిగా చేస్తున్నది. ఆ రోగము అంటువ్యాధి కనుక అది అతనికి సోకే ప్రమాదం కూడా ఉంది. కానీ పరిశుద్ధుడైన మనుష్య కుమారుడు మానవాళి బాధ్యతల్ని తనకు అన్వయించుకొని
అదే సమయంలో వారి పాప మల్యము తనకు అంటకుండా జీవించాడు. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని ఆయన చెప్పాడు. స్వస్థత పొందాలని మనం కోరుకున్న దానికంటే మనల్ని స్వస్థపరచడానికి ఆయనే ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆ మాట చెప్పి ఆయన అతన్ని స్వస్థపరిచాడు. తక్షణమే ఆ కుష్ఠవాని చర్మము మృదువుగా శుభ్రముగా అయ్యింది. అతడు ముందు యాజకుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్ర నియమాన్ని నెరవేర్చే వరకు ఈ అద్భుత కార్యాన్ని ప్రకటించవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగితో చెప్పాడు. ఇది ఆ వ్యక్తి విధేయతకు మొదటి పరీక్ష. అతనితో ప్రభు చెప్పినట్లు అతడు చేశాడా, చేయలేదు. అతడు తనకు జరిగిన దాన్ని అందరికీ ప్రచారం చేశాడు. దాని ఫలితముగా అతడు ప్రభు పనికి ఆటంకం కలిగించాడు. అలాగే అది యాజకుని విచక్షణకు కూడా ఒక పరీక్ష. ఎంతో కాలంగా తామంతా ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చి ఈ అద్భుతమైన స్వస్థత కార్యాలు చేస్తున్నాడా అని ఆ యాజకుడు ఆలోచించాడా? అతడు కూడా మిగిలిన ఇజ్రాయెల్ జాతి లాగానే ఉంటే అతడు ఆ విషయాన్ని గ్రహించలేడు. యేసు ప్రభువారు గొప్ప అద్భుతాన్ని కుష్ఠరోగి యొక్క జీవితంలో జరిగించాడు. నిజముగా మనము నిరాశతో, నిస్పృహతో, సమస్యలతో, కష్టాలతో ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి మన కష్టాన్ని స్పష్టంగా తెలియచేయటం ద్వారా ప్రభు కనికరపడి మన స్థితిని జ్ఞాపకం చేసుకొని బాగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని తెలియజేశాడు. నిజముగా ఆయన సన్నిధికి దుఃఖముతో వెళితే ఆయన ఆనందాన్ని ఇస్తాడు. రోగముతో వెళితే ఆయన స్వస్థత ఇస్తాడు. సమస్యతో ఆయన వద్దకు వెళితే సమస్యను పరిష్కరిస్తాడు. పాపముతో ఆయన సన్నిధికి వెళితే ఆయన పాపాలు క్షమిస్తాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయగలవాడు. నిజముగా కుష్ఠరోగి జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఆయన వద్దకు వచ్చి నిజముగా మొరపెడితే దేవుడు ఈరోజే, ఈ క్షణమే నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు యొద్దకు రండి, ప్రభు యొద్ద సమస్యను పరిష్కరించుకుందాం, ప్రభుని మహిమపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక కుష్ఠరోగి నీ యొద్దకు వచ్చి మోకాళ్ళుని అతడు చేసిన ప్రార్థన గురించి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో తనకున్న కష్టాన్ని, తనకున్న సమస్యను, తనకున్న బాధను నీకు తెలియజేసినప్పుడు ప్రభువా కనికరపడి అతన్ని ముట్టి స్వస్థపరిచిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వాక్యం ఇచ్చున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉన్న సమస్యల్లో, వారికి ఉన్న ఇబ్బందుల్లో నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో మొరపెట్టి నీ నామములో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడటానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న అయా, భయంకర రోగాలతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎయిడ్స్ రోగంతో, క్యాన్సర్ రోగంతో, ఇంకా రకరకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలు మీరు కనికరించండి. వారిని ఎద్దుకు రావటానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి, నీ నామములో రక్షణ పొందటానికి, స్వస్థత పొందుకోవటానికి మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ప్రభువా నీ సువార్త పరిచయం చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి అయ్యా. నీకు స్తోత్రాలు. అరణ్య ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో అయా, మరి అనేక ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న నీ సేవకులందరినీ బలపరచండి, ధైర్యపరచండి.
నీ పరిచయంలో బలంగా వాడుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, మా దేశ ప్రజలు రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.